వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పోలవరం ఆంధ్రప్రదేశ్ జనాల దశాబ్దాల కళ, ఏపీకి జీవనాడి. ఈ కళ ఎప్పుడు సాకారం అవుతుందా అని తరాలకు తరాలు ఎదురు చూస్తున్న వేళ పనులు స్పీడప్ చేసి ప్రాజెక్టుకు కళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. పుష్కరాలకు ముందుగానే 2027 డిసెంబర్ లోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కూటమి సర్కార్ ప్రయత్నాలు నిజమయ్యేనా? 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవడం సాధ్యమేనా? అసలు పోలవరం ప్రాజెక్టు స్టేటస్ ఏంటి? పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి. 2027కు ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్. పోలవరం ప్రాజెక్టుపై పట్టుదలతో చంద్రబాబు. 2027 వరకు ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్కన? పోలవరం పనులు స్పీడప్ కాబోతున్నాయా? పోలవరం ప్రాజెక్టు స్టేటస్ రిపోర్ట్ ఏంటి? పోలవరం ఆంధ్రుల జీవనాడి. బీడువారిన లక్షలాది ఎకరాల భూములను సస్యశ్యామలం చేసే గోదావరి వరప్రసాదిని అయిన పోలవరం ఎప్పుడు పూర్తవుతుందా అని ఓ తరమే ఎదురుచూస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలన మారుతోంది, ప్రాజెక్టు మాత్రం అలానే ఉంటోంది. ప్రతి ఎన్నికల్లో ఓ హామీగా మిగిలిన పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? ఆ గోదారమ్మను కళ్లారా చూసుకునే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఏపీ అంతా ఎదురు చూస్తున్న వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీంతో కూటమి ప్రభుత్వంలో పోలవరం నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. అధికారం చేపట్టిన 9 నెలల కాలంలోనే సీఎం చంద్రబాబు 3 సార్లు ప్రాజెక్టును సందర్శించారంటే పోలవరానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 3వ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తన సెంటిమెంట్ అని, నష్టం జరిగినా ఆలస్యం జరిగినా ఎక్కువగా బాధపడేది తానే అని, ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాను అని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. 2027లో గోదావరి పుష్కరాలకు ముందే ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జాతికి అంకితమిచ్చేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రాజెక్టు పనులను సమయానికి పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు కూడా వెనుకాడేది లేదంటూ సీఎం ఫైర్ మీద కనిపిస్తున్నారు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాతే ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం తనకు దక్కిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం ఉండదంటున్నారు చంద్రబాబు. దీంతో దశాబ్దాల కళ సాకారమయ్యే దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు అవుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులను గడువులోగా పూర్తి చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన కూటమి సర్కార్ ఆ దిశగా దూసుకుపోతోంది. గతంలో సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనులను పరుగులు పెట్టించిన సీఎం మరోసారి అదే పంథా కొనసాగిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 16న రెండోసారి ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించగా, ఈ ఏడాది జనవరి 18న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. 389 ప్రైమరీ, సెకండరీ ప్యానెల్స్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటికీ 28 ప్రైమరీ ప్యానెల్స్ నిర్మాణం పూర్తి చేశారు. వర్షాకాలంలో పనులు ఆపకుండా ఎగువ కాపర్ డ్యాం ను ఆనుకుని సమాంతరంగా డ్యాం నిర్మిస్తున్నారు. వరదల తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యాముకు అనుసంధానంగా మట్టి రాళ్లతో జరగాల్సిన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడంతో 50,000 కోట్ల భారం పడిందంటున్న కూటమి సర్కార్ ఇకపై పనుల్లో ఆలస్యం అనేదే ఉండకూడదని ఫిక్స్ అయింది.
పోలవరం ప్రాజెక్టుకి స్టేట్ గవర్నమెంట్ కట్టేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ బిల్స్ వస్తుంది, బిల్స్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. దాంట్లో ఏమైనా తప్పు ఉండి కరప్షన్ ఉంటే ఎవరైనా పిటిషన్ పెడితే ఆప్ చేస్తారు, జరుగుతూ వచ్చింది. ఇప్పటికి 2015 నుంచి జరిగే పని అది. రాజకీయంలో ఒక ఫుట్బాల్ అయిపోయిన పోలవరం ప్రాజెక్ట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అనేది కడతానికి టెక్నికల్ నాలెడ్జ్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి డ్యామ్స్ ప్రాజెక్ట్స్ ఎన్నో కట్టినాయి, నిర్వాసితులు కూడా వెనక పెట్టేశారు. సో ఇవన్నీ అవుతాయి 2020. ఇది పెద్ద విశేషమైన కన్స్ట్రక్షన్ కాదు. డ్యామ్స్ కడతాం చాలా సింపుల్గా కట్టేస్తున్నారు, టెక్నాలజీ ఉన్నది. ఇకటు ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాత వారి ఆదాయ మార్గాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కారు డిసైడ్ అయింది. ఎంఎస్ఎంఈల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి లభించేలా చర్యలు తీసుకోబోతోంది. దీనికోసం ఓ కమిటీని నియమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం విధ్వంసం జరిగినా కేంద్రం సహకారంతో దీనిని పూర్తి చేస్తామనే నమ్మకం వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. 2019లో అధికారం మారిపోయి ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించే అవకాశం పోయిందని, ఇప్పుడు పూర్తి చేసే అవకాశం తనకే వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. ఏటా సముద్రంలోకి వృధాగా పోతున్న 2000 టీఎంసీల నీటిలో కనీసం 400 టీఎంసీలను వాడుకున్నా రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని అంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం క్షమించరాని నేరమంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిర్వాసితులకు సాయం విషయంలో కూటమి సర్కారు వేగంగా చర్యలు తీసుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు 900 కోట్లకు పైగా పరిహారం చెల్లించింది. ఇక పునరావాస కాలనీలను నిర్మించే కాంట్రాక్టర్లకు 216 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారని, ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారని చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందు 2027 నవంబరు నాటికి పునరావాసం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఆలస్యం కారణంగా హైడల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని, 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇకపై ఆలస్యం చేసేది లేదని అంటున్నారు. అటు అమరావతి రాజధాని పనులు కూడా టార్గెట్ పెట్టుకుని పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు 2027 చివరిలోపు పోలవరం పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుని తమ దూకుడు ఏంటో కూటమి సర్కారు పరిచయం చేస్తోంది. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టారని, వైసీపీ క్షమించరాని విధ్వంసం చేసిందని విమర్శలు గుప్పిస్తున్న కూటమి సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ఫిక్స్ అయింది. ప్రాజెక్టు పూర్తయితే చంద్రబాబు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం. చరిత్ర మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రాజెక్టుకు నిధుల సంగతేంటి? అనుకున్న టైంకి కూటమి సర్కార్ పోలవరం పూర్తి చేసి తీరుతుందా? పోలవరం అనే ఆలోచన మొదలైంది ఎప్పుడు? దశాబ్దాలుగా ఎందుకు కలలానే మిగిలిపోతోంది? వైసీపీ హయాంలో పోలవరంలో ఏం జరిగింది? ప్రాజెక్టును కూటమి సర్కారు పూర్తి చేసి తీరుతుందా? 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం పనులు 72% పూర్తయ్యాయని, నిర్వాసితులకు 6,000 కోట్లు అందించినట్లు కూటమి సర్కార్ చెప్తోంది. అయితే 2019 నుంచి 2024 మధ్య సహాయ పునరావాసాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కేంద్రం నిధులు ఇస్తేనే ఇస్తానంటూ చేతులెత్తేశారని అంటోంది. అయితే ఇప్పుడు ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ కింద మరో 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతూ ఉండగా కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయి చెల్లింపులు జరపడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉంటుంది. ప్రాజెక్టుకు భూములిచ్చిన వారిని పెద్దగా పట్టించుకోదు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం నిర్మాణానికి భూములిచ్చిన వారిలో ఎక్కువ మంది గిరిజనులే కావడంతో ప్రాజెక్టు పూర్తయ్యేలోపు వారికి సమాంతరంగా సహాయ పునరావాసం కల్పించాల్సిందే అని తేల్చి చెప్పారు. అటు నిర్మాణ పనులు కొనసాగిస్తూనే సహాయ పునరావాస పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 38,000కు పైగా నిర్వాసిత కుటుంబాలు ఉండగా 14,469 కుటుంబాలకు పునరావాసం కల్పించారు.
ఇకటు 5 ఏళ్లు మూలన పడిన పోలవరం పనులను చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటి వరకు 78.56% పూర్తయ్యాయి. 2019 నాటికి 72% పనులు పూర్తవగా తర్వాత 5 ఏళ్లలో 3.84% అయ్యాయని, చంద్రబాబు సీఎం అయ్యాక 9 నెలల్లోనే 2.78% పనులు జరిగాయని కూటమి సర్కార్ పెద్దలు చెప్తున్నారు. హెడ్ వర్క్ పనులు 76%, కుడి కాలువ పనులు 93%, భూసేకరణ, సహాయ పునరావాసం 25% మేర జరిగాయి. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ పనులు శరవేగంగా నడుస్తున్నాయని అంటున్నారు. ఇకటు కేంద్రం నుంచి సహాయం లభిస్తోంది. దీంతో పోలవరం పరుగులు స్పీడ్ అందుకున్నాయి. 2027 డిసెంబర్ లోపు ప్రాజెక్టు పూర్తి కావడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మరో 2,705 కోట్ల రూపాయల అడ్వాన్స్ కు పచ్చ జెండా ఊపింది. ఈ మొత్తంతో కలిపి 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పోలవరానికి 5,512 కోట్ల రూపాయలు ఇచ్చినట్లయింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు. పైగా గతంలో మొదట రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆ తర్వాత కేంద్రం రియంబర్స్ చేసేది. అలాంటిది ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5,000 కోట్లకు పైగా అడ్వాన్స్ ఇచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడగానే 12,157 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ ఇచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. తర్వాత 2,807 కోట్లు ఇచ్చింది. రెండో విడతగా 2,705 కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది. ఈ నిధులతో 6 నెలల పాటు పోలవరం పనులకు ఎలాంటి ఢోకా ఉండదు అన్నది అధికారుల మాట. ఎవరో కట్టి ఇస్తానికి మీరు పక్క నుండి వాళ్ళు చక్కగా కడుతున్నారా లేదా డిమాండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కట్టివ్వాలి. పార్లమెంట్లో పాస్ చట్టం. ఈవేళ ఆ ప్రభుత్వం తప్పు చేశారు, ఇంజనీర్ తప్పు చేశారు, నేను తప్పు చేశాను, వాడు తప్పు చేశాడు అని చెప్పుకుంటున్నాము. చాలా పొరపాటు. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వలేదో నిర్వాసితులు కూడా నాశనం అయిపోయారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. 2015 నుంచి వేల వరకు ఏ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు. ఎకరానికి ₹1,00,000 ఇచ్చారు, 2 లక్షలు ఇప్పించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వేగంగా అడుగులు పడడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ ప్రాజెక్టు ఆంధ్రుల దశాబ్దాల కళ. స్వాతంత్ర్యానికి ముందే 1940లోనే పోలవరం ఆలోచన వచ్చింది. 1980లో దీనికి పునాది రాయి వేశారు. ఆ తర్వాత మళ్లీ 25 ఏళ్లు ఆగిపోయింది. 2004లో వైఎస్ హయాంలో అనుమతులు వేగంగా వచ్చాయి. అయితే నిర్మాణ పనులు జరగలేదు. ఆ తర్వాత పరిణామాలతో 2014 వరకు పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయింది. విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. చంద్రబాబు హయాంలో వేగంగా పనులు జరగగా 2019లో వైసీపీ హయాంలో అనుకున్న స్థాయిలో జరగలేదు అనే విమర్శలు ఉన్నాయి. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణంపై ఫోకస్ పెంచారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. దశాబ్దాల కలను సాకారం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారు. చంద్రబాబు చెప్తోంది అదే. పోలవరం పూర్తి చేయాలని తనకే రాసిపెట్టి ఉందని, దీంతో 2027లో పోలవరం పూర్తవడం ఖాయం అనే అభిప్రాయాలు మరికొందరివి.